హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడున్నటువంటి రోజుల్లో ప్రపంచం మొత్తం కూడా వెయిట్ లాస్ చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే మనకున్నటువంటి లైఫ్ స్టైల్ కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, సో మనకున్నటువంటి డిసీజ్ వల్ల కావచ్చు. సో ఇలా ఒక్కొక్క రీజన్‌తో అందరూ కూడా వెయిట్ గెయిన్ అయిపోవటం, ఒబేసిటీ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈ వెయిట్ లాస్ అవ్వడం కోసం రకరకాల పద్ధతుల్ని ఫాలో అవుతూ వస్తున్నారు. సో అందులో ఫస్ట్ ప్రయారిటీ డైట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ డైట్ చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది వెయిట్ లాస్ కావట్లేదు అని కూడా కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. సో డైట్ అంటే ఏ రకంగా చేయాలి? ఎలా చేయాలి? డైట్ ప్లాన్ ఎలా ఉండాలి? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ వినీలా గారు ఫ్రమ్ వి స్పార్కిల్. హలో మ్యామ్. హాయ్. మ్యామ్, యాక్చువల్లీ బరువు తగ్గడం కోసం చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే బరువు తగ్గితే సరిపోతుందండి. బరువు తగ్గడం, వెయిట్ లాస్ అని అంటే మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ కావచ్చు, వాటర్ కావచ్చు, సో మజిల్ కావచ్చు, ఇవన్నీ ఒక్కసారిగా లాస్ అయిపోతే డెఫినెట్గా కనిపిస్తుంది మనకు వెయిట్ లాస్ అనేది. బట్ హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి, మజిల్ మాస్ బాగుండాలి, సో ఫ్యాట్ లాస్ అవ్వాలి, ఇలా జరగాలంటే డైట్ చార్ట్ ఎలా ఉండాలి? డైట్ చార్ట్ అనేది మీ హార్మోన్స్కి తగ్గట్లు మీరు ఫుడ్ తీసుకోవాలి. వైటమిన్స్, మినరల్స్ ఉంటూ మైక్రో న్యూట్రియన్స్ అన్నీ ప్రాపర్గా మీరు మీల్ ప్రిపేర్ చేసుకోవటం వల్ల మీ బాడీకి ఏది పడుతుంది అనేది మీరు చెక్ చేసుకుంటూ, మీకు పడట్లేదని ఎలా తెలుస్తుంది? కాన్స్టిపేషన్ అన్నా వస్తుంది. కాన్స్టిపేషన్ వస్తే ఇంకొంచెం ఫైబర్ యాడ్ చేసుకోవాలి. వెయిట్లో రిడక్షన్ రాదు, అప్పుడు కొంచెం క్యాలరీస్ కట్ చేసుకోవాలి. మీకు థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ పెట్టాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్కి తగ్గ, కార్టిజాల్ ఆన్ అవ్వకుండా మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, బాడీ రిలాక్స్ అవుతూ జింక్, పొటాషియము, ఐరన్, కాల్షియము, B12 అన్నీ సమపాళ్ళగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఆ ఫుడ్స్ అన్ని బాడీ ఫ్రెండ్లీగా అబ్జార్బ్ అయ్యేలా కూడా బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మీద, మెటబాలిక్ రేట్ మీద కూడా ఎంటైర్ దీని మీద వర్క్ చేసినప్పుడే మీకు హెల్దీ ఫ్యాట్ లాస్ అనేది జరిగేది. ఇప్పుడు డైట్ పాటించడం అని అంటే చాలా మంది కూడా ఎప్పుడైనా ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఇచ్చినా తినకపోయినా చేయకపోయినా, సో ఫాస్టింగ్లో ఉన్నా కూడా డైట్ ఫాలో అవుతున్నావా అని అడుగుతూ ఉంటారు. ఎగ్జాక్ట్గా డైట్ మీనింగ్ ఏంటి? డైట్ ఫాలో అవడం అంటే ఏంటి? ఫాస్టింగ్స్ చేసే వాళ్ళే ఎక్కువ పెరుగుతారు. అంటే ఏం తినకపోవటం డైట్ అయితే కాదు. ఏమన్నా ఈరోజు నేను ఏం తినకుండా రేపు నేను ఒక 2000 క్యాలరీస్ కనుక తీసుకున్నాను అంటే ఎక్కువ పెరుగుతాం. అంటే ఇవాళ లో క్యాలరీస్, రేపు హై క్యాలరీస్, మళ్ళీ 2 రోజులు అయ్యాక లో క్యాలరీస్, మళ్ళీ హై క్యాలరీస్, ఒక్కోసారి పార్టీకి వెళ్తే 4000 క్యాలరీస్, డ్రింక్ అన్నీ ఉంటాయి కదా, నైట్ స్వీట్స్, డెజర్ట్స్ అన్నీ ఉంటాయి. సో అలా 3000 to 4000 క్యాలరీస్, ఒకరోజు 700 క్యాలరీస్, 500 క్యాలరీస్. మీ మెటబాలిక్ రేట్ అనేది అప్ డౌన్ రేషియోస్లో వెళ్ళిపోయి మీకు మెటబాలిక్ డిజార్డర్సే వస్తాయి. సో యు ఆర్ ఇంటూ ఏ లో మెటబాలిక్, అంటే మీకు మెటబాలిక్ ఒక స్థిరమైన మెటబాలిక్ రేటు మీకు క్యారీ ఆన్ అవ్వదు. సో అలా చేయటం వల్ల ఈరోజు ఉపవాసం ఉండి రేపు మళ్ళీ ఫుల్గా తినటం వల్ల మన క్యాలరీస్ లో, క్యాలరీస్ హై అనే లెక్కలోకి బాడీ కన్ఫ్యూజ్ అయిపోయి అసలు వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం తీసుకునే క్యాలరీస్, ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము, ఉపవాసంలో కూడా మనము ఫ్రూట్స్ ద్వారా లేకపోతే అల్పాహారం ద్వారా కొంచెం అటు ఇటుగా ఆ క్యాలరీస్ తీసుకోవాలి. కంప్లీట్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు బాడీని ముందు ప్రిపేర్ చేసుకోవాలి, క్యాలరీస్ తగ్గించుకుంటూ ఒక 10 days ప్రిపేర్ చేసుకొని అప్పుడు 72 hours ఏమో ఫాస్టింగ్, వాటర్ ఫాస్టింగ్ ఏమైనా చేసుకొని మళ్ళీ క్యాలరీస్ మెల్లగా పెంచుకోవాలి. ఒకేసారి పెంచడం, ఒకేసారి తగ్గించడం, బాడీ షుగర్స్ కూడా బీపీ, లో బీపీలు, లో షుగర్స్, హై షుగర్స్, హై బీపీలు, ఇట్లా బీపీ షుగర్లు ఉండేవాళ్ళు అసలు చేయకూడదనే చెప్తాను. సో మనం ఏం తింటున్నాము, మనం ఎలా తింటున్నాము, మన లైఫ్ స్టైల్ ఏంటి అనేది ఇంపార్టెంట్. చాలామంది ఇప్పుడు మెడిసిన్స్తో పౌడర్స్ వేసుకుంటూ ఉంటారు, ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు ఫ్యాట్ లాస్కి. పౌడర్స్ ఇచ్చినా కూడా అన్ని వైటమిన్స్, మినరల్స్ చక్కగా అన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ వేసుకొని మీరు ఈ పౌడర్లు తాగండి తగ్గిపోతుందంట. మీరు ఆ ట్యాబ్లెట్స్ తోటి, ఆ పౌడర్లతోటి ఎంతకాలం సస్టైన్ అవుతారు? మీ ఇంట్లో మీ కిచెన్లోనే మీ ఫుడ్ మీరు వండుకొని మీరు ఆ విటమిన్స్, ఆ మినరల్స్ మీ బాడీలో అబ్జార్ప్షన్ రేటు పెంచుకుంటూ, ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకుంటూ, మెటబాలిక్ రేటు మీద వర్క్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటే 2 monthsలో మీ బాడీని ఎంత మార్పులు తీసుకురావచ్చో వెనీలా స్పార్కిల్ ఒక నిదర్శనం. ఎంతోమంది క్లయింట్స్, నేను 15 days నుంచి ఆ గట్ని, ఆ బాడీని నేను నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను.
అప్పటి నుంచి మీరు డైట్ ఎన్ని క్యాలరీస్ అయినా ఉండనివ్వండి. ఇప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 1200 అయినా నేను ఒక 15 to 1800 క్యాలరీస్ తీసుకుంటాను డైలీ. అయినా నేను వెయిట్ పెరగను. నేను తీసుకునేవి హెల్దీగా తీసుకుంటాను. అది నేనే చాలాసార్లు అడుగుతూ ఉంటాను మిమ్మల్ని, మీరు ఇంత తింటారు అయినా అలానే ఉంటారు ఏంటి అని. నేను ప్లాన్డ్గా తింటాను. మార్నింగ్ హెల్దీ జ్యూసు, ఆఫ్టర్నూన్ లైట్ ఫ్రూట్స్ అవన్నీ తింటాను. నేను 4 o'clock 5 o'clock నా మీల్ ఎండ్ చేస్తాను. చక్కగా నాకు కావాల్సినవన్నీ కౌంట్ చేయకుండా తింటాను. ఓకే. సో పడుకునేసరికి నా కడుపులో ఉండే ఆహారం అరిగిపోవాలి. అంటే నేను మంచిగా నిద్రపోవాలి. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటాను. ఓకే, నేను నిద్రపోయేటప్పుడు నా లోపల ఉండే ఆర్గాన్స్ కూడా సూపర్గా రిలాక్స్ అయిపోతాయి. ఎందుకంటే నేను 5కే తిన్నాను, నేను పడుకునేసరికి అరిగిపోద్ది. సో లోపల ఆర్గాన్స్ కూడా పని లేదు, నా బాడీకి కూడా పని లేదు. మేమిద్దరం రెస్ట్ తీసుకుంటాం. పొద్దున్నే ఫ్రెష్గా మళ్ళీ సూపర్బ్గా అబ్జార్బ్ అవ్వడానికి హెల్దీ జ్యూస్, సీడ్స్ అండ్ నట్స్, అవి లైఫ్ గివర్స్ అంటారు, లైఫ్ సేవర్స్ అంటారు. సీడ్స్ నట్స్ అందరూ పక్కన పడేస్తూ ఉంటారండి. చికెను మటను వీటిలన్నిటికంటే కూడా చాలా పవర్ఫుల్. మనం ప్రోటీన్ తీసుకుంటున్నా కూడా దానికి కరెక్ట్ మోతాదులో ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. దానికి తగ్గ ఫైబర్ తీసుకోవాలి. దానికి తగ్గ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అండ్ ఇవన్నిటితో పాటు మీకు థైరాయిడ్ ఉందా, మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, కాన్స్టిపేషన్ ఉందా, గట్ ఇష్యూస్ ఉన్నాయా, ఐబిఎస్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ తీసుకోవాలి. మెటబాలిక్ రేట్ లో ఉందా, దాని మీద వర్క్ చేయాలి. ఇమ్యూన్ సిస్టమ్ ఊరికే ఒంట్లో వాళ్ళకి అన్ని టెస్టులు చేసినా అన్నీ బాగుంటాయి. కొంతమందికి వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ బాగుండకపోతే ఊరికే బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఊరికే సిక్ అవుతూ ఉంటారు, యాక్టివ్గా ఉండరు, ఊరికే మగతగా ఉంటారు. ఈ కార్టిజాల్ హార్మోన్, స్ట్రెస్ అనేది మీకు మెయిన్ కీ. థైరాయిడ్ రావడానికి మెయిన్ స్ట్రెస్సే కారణం. ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఫస్ట్ బాడీ కామ్ అవడానికి నిద్రపోవాలంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. మెగ్నీషియం సాల్ట్ అని దొరుకుతుంది, కాళ్ళని వాటిల్లో 10 నిమిషాలు పెట్టుకున్నా పర్లేదు. మెగ్నీషియం బాడీ వాష్ దొరుకుతుంది, ఫేస్ వాష్ దొరుకుతుంది. ఇవన్నీ అసలు మెగ్నీషియాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. బట్ నేను ఫుడ్లోనూ ఇస్తాను, ఇలా కూడా ఇస్తాను. మెగ్నీషియం మీద చాలా బాగా కాన్సన్ట్రేట్ చేస్తాను కాబట్టి నిద్ర 10:30 కల్లా పడుకోవాలి అంటాను. వాళ్ళకి నిద్ర కూడా వస్తుంది. ఓకే, ఈ డైట్ ఫాలో అవడం వల్ల నిద్ర కూడా వస్తుంది. ఎస్ మ్యామ్, ఇప్పుడు వరకు మీరు ఎన్నో వేల మందికి మీరు డైట్ ఇచ్చారు. సో ఎంతో మంది ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా వచ్చి మీ దగ్గర నుంచి డైట్ ఫాలో అయ్యారు, ఒబేసిటీని తగ్గించుకున్నారు. ఆ ఒబేసిటీ నుంచి ఉన్నటువంటి డయాబెటీస్ కావచ్చు, లేకపోతే బీపీ కావచ్చు, సో థైరాయిడ్, ఇలాంటి ఇష్యూస్ అన్ని తగ్గించుకొని వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అయితే నేను ఇంటరప్ట్ చేయట్లేదు. వెయిట్ తగ్గించడం హెల్దీ కాదు. మీరు హెల్దీగా అవుతూ వెయిట్ తగ్గటం అనేది హెల్దీ. లావుగా ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి షుగరు బీపీలు ఉండవు కదా, కరెక్టా? అంటే వాళ్ళు చక్కగా నిద్రపోతున్నారు, స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా తింటున్నారు. నేను ఇంత తింటున్నానా అనే దిగులతో తినరు. ఇప్పుడు మనం తింటుంటే అమ్మో ఇంత తింటున్నాం, అమ్మో ఇప్పుడు ఏమైపోయిందో, అదొక రకమైన స్ట్రెస్ అది. రైట్, తినేదేదో హ్యాపీగా తినండి. కొన్ని రోజులు మీరు హెల్త్ కోసం కేటాయించండి. వెయిట్ తగ్గటం హెల్దీ కాదు. హెల్త్ని బాగు చేసుకుంటూ ఫ్యాట్ని తగ్గించటం అనేదే హెల్తీ. అంటే మీ మజిల్ పార్ట్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో అయితే మ్యామ్, వెయిట్ లాస్కి అయితే ఎలాంటి డైట్ ఇస్తారు, ఫ్యాట్ లాస్కి అయితే ఎలాంటి డైట్, రెండింటికి కూడా చేంజ్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళంతా షేప్ అవుట్ అయిపోతారు, ఫ్యాట్ అంతా ఎక్కువగా అమ్మాయిల్లోనే స్టబ్ ఆన్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో కేవలం ఫ్యాట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి దానికి సంబంధించిన డైట్ ఇస్తారా? నేను ప్రెగ్నెన్సీస్లో 100 దాకా వెళ్ళున్నాను. డెఫినెట్లీ నా వీడియోస్ కూడా ఉన్నాయి. 100 దాకా వెళ్ళి ప్రెగ్నెన్సీలో లావ్ అవ్వన వాళ్ళు మ్యాక్సిమం ఎక్కడో 100లో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. వాళ్ళు అదృష్టవంతులు అంతే. మిగతా ప్రతి ఒక్క అమ్మాయికి ఈ ఫేజ్ చూడాల్సిందే. ఓకే, ఈ పార్టే తగ్గాలి అని కాదు. అది ఎలా పెరిగిందో అలా తగ్గిద్ది, డెఫినెట్గా తగ్గిద్ది. బెల్లీ ఫ్యాట్ ఉందా, మేము కాన్సన్ట్రేట్ చేస్తాం గట్టు మీద. బట్ మీ హైట్కి తగ్గ వెయిట్కి మీరు వెళ్తున్నారు అంటే, ఇప్పుడు పెరుగు పచ్చడా ప్రియ గారు చక్కగా ఒక 40 kgs తగ్గారు, మెయింటైన్ చేస్తుంది. 1 year నుంచి ఆమె డైట్లో లేదు, హెల్దీ డైట్ చేసుకుంటుంది. వీక్లో 4 days హెల్దీ డైట్, 3 days చీట్ మీల్స్. ఆమె తింటానే ఉంది పబ్లిక్లో, ఆమె తినకుండా అయితే లేదు. వాళ్ళ పాప
వాళ్ళ పాప 18 కేజెస్ తగ్గింది, అలానే మెయింటైన్ చేస్తున్నారు. నా దగ్గర తగ్గిన వాళ్ళు హెల్దీ డైట్లో కనుక ఉంటే, ఆ ప్రోగ్రామ్స్లో ఉంటే ఎవరు వెయిట్ పెరగరు. హెల్దీ డైట్ అనేది నేను మినిమం 1800 క్యాలరీస్ నుంచి 2500 క్యాలరీస్ వరకు ఇస్తాను ఎవరికైనా. 1200 మెయింటెనెన్స్ క్యాలరీస్ ఉండే వాళ్ళకు కూడా నేను మెటబాలిక్ రేట్ని 6 o'clockకి ఫుడ్ ఆపేసి వాళ్ళ మెటబాలిక్ రేట్ మీద కూడా వర్క్ చేస్తాను కాబట్టి 1800 క్యాలరీస్ అంటే నేను మైక్రో న్యూట్రియన్స్ అన్ని ప్లాన్ చేయగలను హెల్దీ డైట్లో. ఓకే. సో వీక్లో 4 days మనం బాడీ కోసం తిని 3 days మన నాలిక కోసం తింటూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మ్యామ్, మరి వెయిట్ లాస్ అవ్వాలంటే ఎందుకు రైస్ మానేయమని చెప్తూ ఉంటారు? సో కార్బ్స్ కంప్లీట్గా కట్ చేసేసేయాలంటారా దీంట్లో? కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవాలి ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు. అసలు వెయిట్ లాస్ అనే పదం రాంగ్, ఫ్యాట్ లాస్ అనే పదమే కరెక్ట్. సో కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవచ్చు. రైస్ అంటే ఇప్పుడు నేను వెయిట్ తగ్గాలంటే నా మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు నాకుండే మెయింటెనెన్స్ క్యాలరీస్లో 1200లో నేను 1100 నుంచి స్టార్ట్ చేస్తాను. సో దాంట్లో సీడ్స్ ఇవ్వాలి, నట్స్ ఇవ్వాలి, ఫైబర్ ఇవ్వాలి, ప్రోటీన్ ఇవ్వాలి, అసలు మెగ్నీషియం, ఐరన్, కాల్షియము, B12 అన్నీ వైటమిన్స్ అండ్ మినరల్స్ని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ, ప్రోటీన్ కూడా క్యాలరీసే కదా. ప్రోటీన్ తిన్నప్పుడు మన బాడీ వెయిట్కి తగ్గట్టు మనం పర్ కేజీ 1 గ్రామో 0.8 మేము ఇస్తాం. సో వాటిల్లోనే క్యాలరీలు అయిపోయినప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే బాడీకి కావాల్సిన ఫుడ్స్ ఇస్తాం కాబట్టి. ఇప్పుడు బరువు తగ్గించే క్రమంలో ఈ బరువు తగ్గుతుండేటప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే సో ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది, బాడీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అనేది కూడా తీసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వెయిట్ లాస్ అవుదాం అనుకున్నప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోమంటారు. మళ్ళీ ఎందుకు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి? సో వాటర్ రోల్ ఏంటి అని? వాటర్ 2 to 3 లీటర్స్ ఎవరికైనా మంచిదే. వాటర్ ఏముంది, ఏమన్నా టాక్సిన్స్ ఉంటే ఫ్లష్ అవుట్ అవటానికి, మనం హైడ్రేటెడ్గా ఉండటానికి, అండ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ 1 లీటర్ తీసుకోవాలి. మన బాడీలో మినరల్స్ అంటే సెల్స్ నీట్గా ఫ్రేమ్ అవ్వడానికి, గట్ నీట్గా క్లీన్ అవ్వడానికి వాటర్ కంపల్సరీగా మనకు అవసరం. ఎందుకు తీసుకోవాలంటే వాటర్ ఎందుకు తీసుకోవాలి అనేది, అంటే వాటర్ పర్సెంటేజ్ కదా తగ్గిస్తూ వస్తున్నారు కదా వెయిట్ లాస్ లో, ఎట్లానో ఇదవుతుంది కదా, మళ్ళీ ఎందుకు స్టోర్డ్ వాటర్, కార్బ్స్ హోల్డ్ చేసిన వాటర్. మనం ఎలాగో కాంప్లెక్స్ కార్బ్స్ లోకి వెళ్తాం కాబట్టి, మనం ఎక్కువ కార్బ్స్ తినం కాబట్టి వాటర్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. సో బరువు తగ్గడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేయాలా లేకపోతే నైట్ మీల్ మానేయాలా అని అడుగుతారు, ఏం చెప్తారు? మీ క్యాలరీస్లో మీరు ఏదైనా ఒక మీల్ తిని హెల్దీగా మిగతా ఏం మానేసినా ప్రాబ్లం లేదు. బట్ క్యాలరీ కౌంట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మైక్రో న్యూట్రియన్స్ ప్లాన్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. మీ హార్మోన్స్ని బట్టి, మీకుండే ప్రాబ్లమ్స్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవటం అనేదే ఇంపార్టెంట్. సో ఒక్కసారిగా ఇప్పుడు నేను ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలని క్రాష్ డైట్ చేసి వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత అప్పుడు హెల్తీ డైట్ ఒకవేళ పాటిస్తే అది వర్కౌట్ అవుతుందా? ఎలా, నా చేతిలో క్యాలరీస్ ఎలా ఉంటాయి, మెటబాలిక్ రేట్ మీద నేను వర్క్ చేయలేదు కదా, ఐ కాంట్ అష్యూర్ యూ. ఓకే. ఇప్పుడు నేను మెటబాలిక్ రేట్ మీద వర్క్ చేస్తా, ఇమ్యూన్ సిస్టమ్ని బాగు చేస్తా, అబ్జార్ప్షన్ రేట్ని కూడా పాయింట్అవుట్ చేసి అడ్రస్ చేసి కరెక్ట్ చేస్తా. ఈ 3 చాలు. అబ్జార్ప్షన్ రేట్ పెరిగిందా మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, మెటబాలిక్ రేటు చక్కగా వాళ్ళు వాకింగో, వెయిట్సో, స్ట్రెంథనింగో చేసుకుంటారు. చేసుకొని వాళ్ళకి మనం ఏమి చేయలేము. సో 6 o'clockకి 7 o'clockకి నేను ఫుడ్ ఆపేస్తాను కాబట్టి మెటబాలిక్ రేట్ కూడా రేజ్ అవుతుంది. అండ్ గ్రోత్ హార్మోన్ని కూడా నేను ది మోస్ట్ పవర్ఫుల్ గ్రోత్ హార్మోన్ కొంచెం యాక్టివేట్ అయినా చాలు, మనం సూపర్ హెల్తీగా ఉంటాం, యంగ్గా ఉంటాం, ఎనర్జెటిక్గా ఉంటాం. జస్ట్ లైక్ యూ అన్నమాట. అయితే థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో వెయిట్ లాస్ మీద మాకున్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. సో డైట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి, మన చేతుల్లో ఉండేదే కానీ ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలనేది చాలా క్లారిటీగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.